బట్ ఎంతవరకు అది పాసిబుల్ అనేది మనం చూడాలి. అవి వస్తే మాత్రం ఫ్యూచర్ నెక్స్ట్ 10 yearsలో ఇట్ ఈస్ గోయింగ్ టు హైక్. ఇమీడియట్గా నేను జంప్ చూడట్లేదు, ఎందుకంటే ఇమీడియట్ కొద్ది ఇప్పుడే కన్ఫ్యూజన్ అంటే క్లారిటీ ఇచ్చి కొద్దిగా రూట్స్ క్లియర్ అవుతుంది. బట్ రియల్గా ఫిజికల్గా ప్రాక్టికల్గా మనసులో అనుకోవడం వేరు, మేనిఫెస్టోలో పెట్టడం వేరు. చేయాలంటే డబ్బులు రావాలి, డబ్బులు లేకుండా ధనం జగత్ ఇదం మూలం, కృష్ణం వందే జగద్గురు. ఎందుకంటే డబ్బులు ఉంటేనే ఏది మీరు ఏమైనా ఆటలాడవచ్చు, ఏమైనా కట్టవచ్చు, ఏమైనా తీయచ్చు. డబ్బులు లేకపోతే మీరు ఏం చేస్తారు, చేయలేరు. సో దాని మీద కూడా యాక్టివ్ ప్లానింగ్ జరుగుతుంది. దావూస్ వెళ్ళడం జరిగింది, మిగతా ప్లేస్లకు వెళ్ళి ఇన్వెస్టర్ తెచ్చుకోవడానికి ఫండింగ్, ఫారిన్ డెవలప్మెంట్, FDI ఇండస్ట్రీ రావాలని ఫాక్స్కాన్ కూడా చాలా మంచిగా డెవలప్ అవుతుంది, ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది. మళ్ళీ ఇంకొద్ది కేసీఆర్ గారి టైంలో ఒక 40 acres అంతా ఇచ్చారు. ఇప్పుడు మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 60 or 50 acres ల్యాండ్ పక్కన ఇచ్చారు.